సార్ లుక్ యంగర్ లివ్ లాంగర్ అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇది జస్ట్ లైన్స్ మాత్రమే కాదు. మేము ఎలాగైనా ఫాలో చేయాలి, ఎలాగైనా దీన్ని పాటించాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. జనరల్‌గా ఒక నాడీ అనలిస్ట్‌గా మనం ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉంటే లుక్ యంగర్ అండ్ లివ్ లాంగర్ అనేది చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అండ్ దీన్ని ఎలాగైనా ఫాలో చేయాలి. ఇవి జస్ట్ లైన్స్ మాత్రమే కాదు. ఎలాగైనా ఫాలో చేయాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అండ్ రిజల్యూషన్ తీసుకోవాలనుకుంటారు. ఇప్పుడు న్యూ ఇయర్ రాబోతుంది. అండ్ ఒక నాడీ అనలిస్ట్‌గా మీరైతే ఫిట్‌గా ఉండాలి, యంగ్‌గా కనిపియాలి అంటే ఎట్లాంటి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? లుక్ యంగర్, లివ్ లాంగర్‌లా ఉండాలి అంటే అండి, మొదట 3 పద్ధతులు పాటించాలండి. ప్రాపర్ ఫుడ్, మంచి ఫుడ్ తీసుకోవాలి. అట్లానే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉండాలి. అట్లానే రెస్ట్ ఉండాలండి. ఈ 3 కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే ఫిట్‌గా ఉండొచ్చు, లుక్ యంగ్‌గా ఉండొచ్చండి. దీనికి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎర్లీ మార్నింగ్ 3-5 అంటే బ్రహ్మ ముహూర్తంలో మెడిటేషన్ అనేది చేయాలండి. అప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే బాడీలో బ్లడ్ త్రూ ఆక్సిజన్ ద్వారా వెళ్ళాలి కాబట్టి సర్క్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుండటం వల్ల వీళ్ళు లుక్ యంగర్ లాగా కనిపిస్తారు. అట్లానే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వలన మజిల్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉండి ఫిజికల్ బాడీ ఫిట్గా ఉండేదానికి అవకాశం ఉండింది. అట్లానే డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేకుండా, అంటే ప్రిజర్వేటివ్ ఫుడ్ కాకుండా ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్స్ కానివ్వండి, లేదంటే వెజిటబుల్స్ కానివ్వండి, లేదా నాన్ వెజ్ అయినప్పటికీ కూడా ఏ టైంలో ఏం తీసుకుంటే హెల్త్కి మంచిది అనేది ఒక నాడీ అనాలిసిస్ కానీ లేదా ఒక న్యూట్రిషన్స్ని కానీ కలిసి వాళ్ళు ఆ లైఫ్ స్టైల్ని కనుక లీడ్ చేయగలిగితే ఫిట్గా లాంగ్ లైఫ్ ఉండొచ్చండి. ఓకే సార్, మీరు ఒక వెజిటబుల్ థెరపిస్ట్ కూడా. ఇప్పుడు చాలామంది చాలా లీన్‌గా ఉంటారు. వాళ్ళకి జస్ట్ బోనే కనిపిస్తుంది, చుట్టూ మజిల్ అంత అనిపించదు మనకి. అలాగే ఇంకొంతమంది ఒబెస్‌గా ఉంటారు, ఓవర్ ఒబెస్‌గా ఉంటారు. అటు మరీ తినగా కాకుండా, ఇటు మరీ ఓవర్ ఒబెస్‌గా కాకుండా ఇలా మీడియంగా మెయింటైన్ చేయాలి అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. మెన్ అనుకుంటారు, ఉమెన్ అనుకుంటారు. సో అలా అనుకునే వాళ్ళకి ఒక నాడీ అనలిస్ట్‌గా అట్ ది సేమ్ టైమ్ ఒక వెజిటబుల్ థెరపిస్ట్‌గా మీరు ఇవ్వాలనుకునే ప్రాపర్ సజెషన్ ఏంటి సార్? దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారనుకోండి, డెలివరీకి ముందు కొంచెం పఫీగా బొద్దుగా ఉన్నట్టు కనిపిస్తారు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత లీన్ అయిపోతారండి. అప్పటికి ఇప్పటికి వేరియేషన్ ఏంటంటే బాడీలో వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందండి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. అట్లానే డెలివరీ అయిన తర్వాత బాడీలో ఉన్న వాటర్ మొత్తం అబ్జార్ప్షన్ అయ్యేలాగా ఉంటుందండి. అట్లాగే దానికి రిప్రజెంటివ్గా ఫుడ్ కూడా ఉంటుందండి. డెలివరీ అయిన తర్వాత వాళ్ళ బాడీలో హీట్ జనరేట్ చేసే ఫుడ్ పెడతారు. లైక్ బీరకాయ కానివ్వండి, దొండకాయ కానివ్వండి, పొట్లకాయ లాంటివి ఇలాంటివి ఎక్కువ పెట్టడం వల్ల బాడీలో వాటర్ అంతా డ్రై అయిపోయి ఉన్న మజిల్ అంతా ఫిట్గా ఉంటుందండి. మీరు అడిగిన క్వశ్చన్లో కూడా కొంతమంది లీన్గా ఉంటున్నారు, కొంతమంది ఒబేస్గా ఉంటున్నారు. ఒబేస్గా ఉన్న వాళ్ళకి ఇలా లీన్ అయ్యే ఈ తీగ జాతి కూరగాయలు పెట్టచ్చండి. ఒబేస్గా ఉన్న వాళ్ళకి సాల్ట్ లెస్ చేసి ఫుడ్ ఇచ్చినట్లయితే కనుక వాళ్ళు కూడా నార్మల్గా అయ్యే అవకాశం ఉంది. అలాగే సార్, మరి చాలామంది డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చాక్లెట్స్ తింటూ ఉంటారు. ఇలా చాక్లెట్స్ తీసుకోవడం వల్ల ఏమన్నా డైట్ మెయింటైన్ చేస్తూ చాక్లెట్స్ తీసుకోవడం వల్ల హెల్త్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? ఈ హెల్త్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే చాక్లెట్ అనగానే అక్కడ షుగర్తో యాడ్ చేసినవే ఉంటాయండి. రిఫైన్ చేసిన షుగరే ఉంటుంది. ఎప్పుడైతే మనం షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటామో పిట్యూటరీ గ్లాండ్ దగ్గర నుంచి వచ్చే హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అవుతాయండి. దాని ద్వారాగా థైరాయిడ్ లక్షణాలు, అట్లాగే స్ప్లీన్ తాలూకా ప్రాబ్లం రావడం వలన ఈ రెండు ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతాయో ఆటోమేటిక్గా హార్మోన్స్ తాలూకా డిస్టర్బెన్స్ వస్తుంది. డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇబ్బంది వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ బ్లోటింగ్, గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలా గ్యాస్ ఫామ్ అవ్వడం వలన వాళ్ళు తెలియకుండానే వాళ్ళు వెయిట్ పెరిగిపోయి అబ్డామిన్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అదే బాడీలో ఫైర్ ఎక్సెస్గా ఉన్న వాళ్ళని తీసుకుంటే కనుక వాళ్ళు లీన్గా ఉంటారు, మజిల్ ఫిట్గా ఉంటుందండి. ఇట్లాగా చాక్లెట్ తీసుకునే వాళ్ళల్లో వచ్చేది ఏంటంటే క్రేవింగ్స్ అండి. ఎక్కువగా ఈ షుగర్ సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ స్వీట్స్ తినాలనే కోరిక ఎక్కువ కలగడం, ఆల్కహాల్, స్మోక్ వీటికి అడిక్ట్ అయ్యే అవకాశం ఓన్లీ ఈ పంచదార వల్లనే ఉంటుంది. కాబట్టి ఎవరైతే మానేస్తారో వాళ్ళు ఆరోగ్యాన్ని వాళ్ళంతా వాళ్ళు కాపాడుకోవచ్చండి. ఓకే.